సో ఈ రోజు నుంచి శాతవాహన వచ్చి కాచిగూడకి అయితే షిఫ్ట్ చేశారు. ఈ రోజు నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్ళదు, కాచిగూడ అయితే వెళ్తుంది. వీడు ఒకసారి ట్రాక్ ఎక్కితే ఉంటది చూడు. నాగవల్లి Good morning guys, welcome back to the channel. I hope all are doing great and fine. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెజెంట్ నేనైతే ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్ బయట. ఈ రోజు నేను ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 12713 విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుండే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బట్ ఈ రోజు నుంచి, ఈ రోజు డేట్ వచ్చి 15th ఏప్రిల్. ఈ రోజు నుంచి ఆ శాతవాహన వచ్చి కాచిగూడకి అయితే షిఫ్ట్ చేశారు. ఈ రోజు మనం విజయవాడ నుంచి కాచిగూడ మధ్యలో అయితే శాతవాహనకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. మిగతా ట్రైన్ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం ఏ ప్లాట్ఫామ్ ఇస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో ఇది వచ్చి మెయిన్ విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంట్రన్స్. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకొని మనము ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పెట్టారో ఒకసారి అయితే చూసుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే ఉంది. విజయవాడ సికింద్రాబాద్ చూపిస్తుంది కదా. సో ఈ రోజు నుంచి విజయవాడ కాచిగూడ మధ్యలో అయితే నడుస్తుంది శాతవాహన. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే వెళ్దాము. సో మెయిన్ గా ఈ శాతవాహన ఇంటర్ సిటీ ట్రైన్స్ కిందికి అయితే కన్సిడర్ అవుతుంది. విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ లో 6 నుంచి 6:30 మధ్యలో 3 ట్రైన్స్ అయితే డిపార్ట్ అవుతాయి. ఒకటి ఫస్ట్ వచ్చి రత్నాచల్ అయితే విజయవాడ నుంచి విశాఖపట్నం కి డిపార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ట్రైన్ వచ్చి విజయవాడ నుంచి చెన్నై మధ్యలో నడిచేది పినాకిని, అదైతే సెకండ్ డిపార్ట్ అవుతుంది. థర్డ్ వచ్చి శాతవాహన అయితే డిపార్ట్ అవుతుంది విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్యలోకి. మెయిన్ ఏంటంటే ఈ విజయవాడ నుంచి 3 సిటీస్ కి అయితే కనెక్టింగ్ ఈ ట్రైన్స్ 3 సిస్టర్స్ ట్రైన్ అంటారు. రత్నాచల్ వచ్చి విశాఖపట్నం సిటీ అయితే వెళ్ళేసి వస్తుంది. పినాకిని చూసుకుంటే అయితే వెళ్ళేసి వచ్చేస్తుంది. శాతవాహన చూసుకుంటే హైదరాబాద్ అయితే వెళ్ళేసి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అక్కడ మనం కనిపిస్తుందా, పినాకిని అయితే డిపార్ట్ అయిపోయింది. ఫస్ట్ రత్నాచల్ డిపార్ట్ అయిపోయింది, తర్వాత పినాకిని అయితే డిపార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ శాతవాహన అయితే డిపార్ట్ అవ్వబోతుంది. శాతవాహన రీసెంట్ గానే ఎల్హెచ్బి అయింది. పినాకిని ఇంకా రత్నాచల్ వచ్చి ఇంకా ఎల్హెచ్బి కాలేదు, అవి ఐసీఎఫ్ కోచెస్ లోనే నడుస్తున్నాయి. రీసెంట్ గానే February 10th అయితే దీన్ని ఎల్హెచ్బిగా అయితే కన్వర్ట్ చేశారు ఐసీఎఫ్ నుంచి. సరే మేము అయితే ఫ్రంట్కి వెళ్తున్నాము. మా కోచ్ వచ్చి వెనకల్నే ఉంది. ఏంటంటే ఒకసారి లోకో అయితే చూసుకున్నాము. WP7 వచ్చింది, బట్ అది ఏ షెడ్కి సంబంధించిందో అని ఒకసారి అయితే ఫ్రంట్కి వెళ్ళి చూసుకున్నాము. అండ్ మనం థంబ్నెయిల్స్కి కావాల్సిన ఫోటోస్ కూడా వెళ్ళి క్లిక్ చేసుకున్నాము. మనకి ఇంకా 10 minutes అయితే టైం ఉంది. 6:25కి అయితే డిపార్ట్ అవుతుంది. మనం టైం చూసుకోవచ్చు, 6:16 అయితే అవుతుంది. మన లోకో WP7 లోకో నంబర్ చూసుకుంటే 30405. లాలా కూడా WP7 అయితే లీడ్ చేస్తుంది మన శాతవాహనకి. 12713 మనం విజయవాడ నుంచి అయితే సికింద్రాబాద్ వెళ్తున్నాము. అదే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12714 ట్రైన్ నెంబర్స్. ఇంకా ఏంటంటే లోగో చూడడానికి ఫ్రంట్కి అయితే వచ్చాను కదా, మళ్ళీ నేను నా కోచ్ D2 దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను ఒక్కరిని ట్రావెల్ చేశాను, నాతో పాటు ఇద్దరు ట్రావెల్ చేస్తారు. ఇద్దరు రైల్ ఫ్యాన్సే. ఇగో ఇంకొక రైల్ ఫ్యాన్ రాజమండ్రి నుంచి రైల్ ఫ్యాన్ అయితే కలిసిండు, అబ్దుల్ అని. సో మేము అందరం కలిసి అబ్దుల్ అయితే మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు. చూసుకోవచ్చు టైం వచ్చి 6:24 అవుతుంది. 25కి మన డిపార్చర్. మన ట్రైన్ కి అయితే స్టార్టర్ దొరికిపోయింది. సో రెడీ టు డిపార్ట్ అనమాట. అది చెప్పడం మర్చిపోయినా, మన అబ్దుల్ అయితే ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి వచ్చిండు. రాజమండ్రి నుంచి పూణేకి అయితే వెళ్తుండ్రు, డెక్కన్ క్వీన్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి. సో మన ట్రైన్ డిపార్ట్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి. మీరు టైం చూసుకోవచ్చు, జస్ట్ ఆన్ టైం అయితే డిపార్ట్ అయింది. ఇట్లా డిపార్ట్ అయింది 26 అయితే పడ్డది.
ఇంకా నేను ఏదైతే చెప్పాను 3 సిస్టర్స్ ట్రైన్ అని, ఈ 3 సిస్టర్స్ ట్రైన్ వచ్చి మెయిన్ గా ఇంటర్సిటీ జోన్ రోడ్లకు అయితే వస్తాయి. ఏదైతే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదైతే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళేసి వస్తుంది, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేసి వస్తుంది, అండ్ విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళేసి వస్తుంది. సో 3 సికింద్రాబాద్ మధ్యలో నడిచేది సడన్ గా కాచిగూడకి ఎందుకు షిఫ్ట్ చేసిరంటే, ఈ మెయిన్ గా ఏంటంటే సికింద్రాబాద్ అయితే డెవలప్మెంట్ లో అయితే ఉంది కదా మన సికింద్రాబాద్ రైల్వే. సో ఆ పబ్లిక్ ని కొంచెము డైవర్ట్ చేద్దామని అనుకోని ఈ శాతవాహనకు అయితే కాచిగూడకి అయితే షిఫ్ట్ చేశారు. ఇది నాకు తెలిసి కొన్ని రోజుల వరకు అయితే అవుతుంది, కొన్ని రోజులు ఇన్ ద సెన్స్ ఒక 1-2 years వరకు అయితే ఇది శాతవాహన కాచిగూడ మధ్యలోనే నడుస్తుంది. చూద్దాము మళ్ళీ సికింద్రాబాద్ కి ఎప్పుడు చేస్తారు, అప్పుడు మళ్ళీ డెఫినెట్ గా అయితే నేను బ్లాగ్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఈ ట్రైన్స్ మెయిన్ గా వచ్చి పినాకిని రత్నాచల్ 2 మాత్రము జోన్స్ చేంజ్ అవుతాయి. ఒకటి వచ్చి సదర్న్ రైల్వేస్ కి జోన్ వెళ్తుంది, ఎస్సీఆర్ నుంచి సదర్న్ రైల్వేస్ కి పినాకిని వెళ్తుంది, అండ్ ఎస్సీఆర్ నుంచి ఇకోవర్ కి అయితే రత్నాచల్ వెళ్తుంది. మన శాతవాహన వచ్చి ఎస్సీఆర్ జోన్ లోనే ఉంటుంది, బట్ డివిజన్ చేంజ్ అవుతుంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ డివిజన్ కి అయితే చేంజ్ అవుతుంది. అండ్ మిగతా 2 ట్రైన్స్ అయితే జోనల్ చేంజ్ అవుతాయి, డివిజన్స్ చేంజ్ అవుతాయి. సో విజయవాడ దాటంగానే ఫస్ట్ మదిరా మన నెక్స్ట్ హాల్ట్, తర్వాత ఖమ్మం, దోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట్, చెర్లపల్లి, సికింద్రాబాద్. బట్ ఈ ట్రైన్ ఈ రోజు నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్ళదు, కాచిగూడ అయితే వెళ్తుంది. ఒకసారి మనం ఈ కోచ్లో చూసుకుంటే నార్మల్గా నాన్ ఏసీ చైర్ కార్ చూసుకుంటే 3:3 ఉన్నాయి. సేమ్ ఇదైతే కొంచెం ఆర్టీసీ బస్సులో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే 3:3 అయితే ఉంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ మనం చూసుకోవచ్చు కోచ్ ఎట్లుందో. ఒక్కసారి నాన్ ఏసీ చైర్ కార్ చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. సో ఇది వచ్చి నాన్ ఏసీ చైర్ కారు 3:3, ఇట్లా మీకు కంఫర్టబుల్ సీట్స్ అయితే ఉంటాయి నాన్ ఏసీ చైర్ కార్లో. సో విజయవాడ జస్ట్ ఇట్లా క్రాస్ అయిందో లేదో, లెట్స్ సీ 130 ఎక్సెలరేట్ చేసాడా లేదా అనేది చూద్దాము. ఒక్కసారి ఆ కొండలు చూడండి, మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. క్లౌడ్స్తో నాకు కొండలే కనిపించలేదు. మంచిగా ఉంది క్లైమేట్ అయితే చూసుకోవచ్చు. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో కూడా దిస్ ట్రైన్ ఈజ్ పార్షియల్లీ క్యాన్సిల్డ్ బిట్వీన్ చెర్లపల్లి అండ్ సికింద్రాబాద్ అయితే క్యాన్సిల్ అయింది. ఫర్దర్ ఇది నేను విన్నది ఏంటంటే ఫర్దర్గా 1 year వరకు అయితే ఇది కాచిగూడ మధ్యలో అయితే నడుస్తుంది. తర్వాత 1 year తర్వాత చూడాలి, ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకైతే చెప్తాను. కొంచెము మనము ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. సో ఈ శాతవాహన విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్యలో అయితే నడుస్తుంది కదా. సో ఈ రోజు నుంచి సికింద్రాబాద్ కాదు కాచిగూడకి అయితే షిఫ్ట్ చేసారు. చూసుకుంటే 355 kilometers అయితే కవర్ చేస్తుంది. విజయవాడ నుంచి కాచిగూడ మధ్యలో అయితే 355 kilometers అయితే కవర్ చేస్తుంది. టైం చూసుకుంటే
తీసుకుంటే 6 hours 30 minutes అయితే తీసుకుంటది. మార్నింగ్ విజయవాడలో 25 కి డిపార్ట్ అయ్యి 12:30 వరకు అయితే సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాచిగూడ వెళ్తుంది. చూద్దాము కాచిగూడకి కాబట్టి చూడాలి మనం ఆన్ టైం వెళ్తామా లేకపోతే మన డిలేలో వెళ్తామా. ఎందుకంటే చెర్లపల్లి తర్వాత మౌలాలి క్యాబిన్ బైపాస్ తీసుకుంటది ఈ ట్రైన్. అందుకనే చూడాలి ఇక ఆన్ టైం వెళ్తుందా లేకపోతే మన డిలేతో వెళ్తుందా అనేది చూడాలి. ట్రైన్ వచ్చి దీనికి 8 హాల్స్ అయితే ఉంటాయి. శాతవాహన సూపర్ ఫాస్ట్. ఇది వచ్చి డైలీ రన్నింగ్ ట్రైన్. మెయిన్ గా దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు ప్యాంట్రీ కార్ అయితే ఉంటది. ఏదైతే 3 sisters ట్రైన్ అన్నానో ఇంటర్సిటీ ట్రైన్స్ పైగా దీంట్లో ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. రత్నాచల్కి కానీ పినాకినికి కానీ శాతవాహనకి కానీ కామన్ గా ప్యాంట్రీ కార్ అయితే ఉంటది. నార్మల్ ఇంటర్సిటీ ట్రైన్స్ కాబట్టి ఒక రోజులో కవర్ చేసి వస్తుంది కాబట్టి దానికి ప్యాంట్రీ కార్ అవసరం లేదు. బట్ అయినా కూడా మన ఈ 3 sisters ట్రైన్స్ అయితే ప్యాంట్రీ కార్ అయితే ఉంది. ఫుడ్ కూడా మంచిగా ఉంటది. ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అండ్ ప్యాంట్రీ కార్ అయితే ఉంటది శాతవాహనలో. ఈ క్యాటరింగ్ వచ్చి మనకి వరంగల్, కాజీపేట ఇంకా ఖమ్మం దోర్నకల్ జంక్షన్ లో అయితే మనకి ఈ క్యాటరింగ్స్ అయితే దొరికేస్తాయి. విజయవాడలో కానీ పెద్ద పెద్ద జంక్షన్ స్టేషన్స్ లో కానీ మీకు ఫుడ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో టోటల్గా 54 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము మదిరా స్టేషన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే MDR. ఇక్కడ 3 platforms అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడ డైలీ చూసుకుంటే 28 trains అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. ఇక్కడ జస్ట్ 2 minutes హాల్ట్ మాత్రమే. మన ట్రైన్ ఇప్పటివరకు 130 అయితే స్పీడ్ వెళ్ళలేదు. చూద్దాం మదిరా తర్వాత మనం వెళ్తుందా. అన్ని స్టేషన్స్ అయితే స్లో స్కిప్ అయ్యేసింది శాతవాహన వచ్చి. సో మనం మదిరా నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. జస్ట్ ఇట్లా 2 minutes హాల్ట్ తీసుకుంది. సో మనం డిపార్ట్ అయినాము. ఒక ట్రైన్ అయితే అరైవ్ అవుతుంది మదిరాకి. ఐసీఎఫ్ కోచెస్ అయితే వస్తుంది. లాలాగూడ WAP 730441 నాగవల్లి, నాందేడ్, సంబల్పూర్, నాగవల్లి అయితే మదిరాకి అయితే అరైవ్ అవుతుంది. వెదర్ చూసుకోవచ్చు, మొత్తం క్లౌడీగా మారిపోయింది మొత్తం వెదర్. నెక్స్ట్ మదిరా క్రాస్ అయినాము. తిరుకురాల్ సూపర్ ఫాస్ట్ అయితే మనతోని క్రాసింగ్ అయితే అయింది. మంచి వెదర్ అయితే ఉంది.
టోటల్గా 99 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఖమ్మం రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే KMT. ఇక డైలీ వచ్చి 108 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ మనం ఖమ్మంకి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. అండ్ ఈ జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. ఇప్పుడు మన శాతవాహనం మొత్తము మదిరా నుంచి మొత్తం సికింద్రాబాద్ హ్యాండ్ ఓవర్లకు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ శాతవాహనం మొత్తం వచ్చి సికింద్రాబాద్ వారు అయితే ఆపరేట్ చేస్తారు ఈ ట్రైన్ ని. కలుస్తాం డిపార్చర్ లో జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి దోర్నకల్ జంక్షన్. ట్రైన్ జస్ట్ 20 మినిట్స్ డిలేతోనే అయితే వచ్చింది. యావరేజ్ చూసుకుంటే 55 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది మన ట్రైన్. మనకి కాషన్ అయితే వచ్చేసింది, డిపార్ట్ కూడా అవ్వడానికి అయితే రెడీగా ఉంది. సో ఖమ్మం నుంచి అయితే డిపార్ట్ అయింది మన ట్రైన్. బోర్డు అయితే ఆడేసింది. సికింద్రాబాద్ షాలిమార్ AC. ఈ లేన్ వచ్చి భద్రాచలం రోడ్ మనుగూరు అయితే వెళ్తుంది. మనం దొర్నకల్ జంక్షన్కి అయితే అరైవ్ అవుతున్నాము. సో దోర్నకల్కి అయితే 18 మినిట్స్ డిలేతోనే వచ్చాము. ఇక్కడతో మనం 121 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. దోర్నకల్ స్టేషన్ కోడ్ వచ్చి DKJ. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. ఇక్కడ డైలీ వచ్చి 29 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 2 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి అండ్ 2 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. 1 మినిట్ హాల్ట్ తీసుకుంది అంతే దోర్నకల్లో. దోర్నకల్ నుంచి అయితే డిపార్ట్ అయింది ట్రైన్. శాతవాహన మెయిన్ లైన్ డిపార్చర్ కాబట్టి కొంచెం ఎక్సలరేషన్ అయితే ఉంటుంది ఆబ్వియస్గా. సో బిఫోర్ మహబూబాబాద్ మనం చూసుకోవచ్చు ట్రిపులింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఈ 2 మెయిన్ లైన్లు ఉన్నాయి. ఇది గూడ్స్ సెక్షన్, గూడ్స్ కోసం అయితే నాకు తెలిసి లైన్ అయితే చేస్తున్నారు బిఫోర్ మహబూబాబాద్. టోటల్గా 146 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము మహబూబాబాద్ స్టేషన్కి. సో ఇక్కడ జస్ట్ 23 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే MABD. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 56 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. జస్ట్ మనకి ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. మీతో కలుస్తాను డిపార్చర్లో. సో మహబూబాబాద్ నుంచి డిపార్ట్ అయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ హాల్ట్ అయితే తీసుకుంది.
వరంగల్కి అయితే వచ్చేసాము. టోటల్గా 206 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 23 మినిట్స్ డిలేతో అయితే మనము వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే WL వచ్చి 4 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ 3 and 4 అయితే మధ్యలో ట్రైన్ అయితే ఉంటుంది. 3, 4 రెండు అయితే మధ్యలో ట్రైన్ పెడితే అక్కడ నుంచి ఎక్కొచ్చు, ఇక్కడ నుంచి ఎక్కొచ్చు వరంగల్లో. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి కాజీపేట జంక్షన్. ఇక్కడ నుంచి 165 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అవుతుంది. సో అదే వరంగల్ సికింద్రాబాద్ మెమూ అయితే ఒరిజినేట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో మీతో కలుస్తాను డిపార్చర్ లో. వరంగల్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. జస్ట్ ఇట్లా 3 మినిట్స్ తీసుకుంది హాల్ట్. ప్యారలల్ గా గూడ్స్ కూడా దానికి ప్రొసీడ్ అయితే ఇచ్చారు అండ్ మనం కూడా ప్రొసీడ్ ఇచ్చారు. దీనికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎందుకు తీసుకురంటే ఇక్కడ నుంచి 4 lanes అయితే ఉంటాయి. వరంగల్ నుంచి కాజీపేట మధ్యలో 4 lanes నడుస్తాయి. సో మనము అందుకనే ప్యారలల్ రన్ కూడా నడిచే ఛాన్సెస్ ఉంటుంది. సో వరంగల్ నుంచి కాజీపేట స్ట్రెచ్ అయితే 10 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ కాజీపేట తీసుకోవాలంటే మనము ఈ ఎఫ్ క్యాబిన్ నుంచి డైవర్ట్ అవుతాము. కాజీపేట ఎఫ్ క్యాబిన్ నుంచి డైవర్ట్ అవుతాము. ఈ లేన్ చూస్తున్నారు కదా, ఈ లేన్ వచ్చి నాగ్పూర్ సెక్షన్. బల్లార్షా నాగ్పూర్ న్యూఢిల్లీ లేన్. అది న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్ అంటారు దాన్ని. మనం సికింద్రాబాద్ లేన్లోకి అయితే వెళ్తున్నాము. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ 30448. ఫుల్ చెన్నై షాపింగ్ మాల్ అడ్వర్టైజింగ్. టోటల్గా 216 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము కాజీపేట జంక్షన్కి. జంక్షన్ ఎందుకంటారంటే మనం వచ్చినాం విజయవాడ వరంగల్ లేన్ నుంచి కదా, ఇక్కడ నుంచి నాగ్పూర్ న్యూఢిల్లీ లేన్ అయితే అలాగ అవుతుంది, అందుకనే జంక్షన్ అని అంటారు. సో ఇక్కడ చూసుకుంటే 128 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 7 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. స్టేషన్ కోడ్ చూసుకుంటే KZJ. 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. సో మేము చాలా ఫ్రంట్కి అయితే వెళ్ళినాము, ఎందుకంటే ఫ్లాట్ వీల్ ఏమైనా సౌండ్ వస్తుందేమో అని. అన్ని కొత్త కోచెస్ కదా, మాక్సిమం ఫ్లాట్ వీల్స్ ఏం లేకుండే, అందుకనే మళ్ళీ మేము మా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము వాపసు. ఫ్లాట్ వీల్ ఉంటుంటే మేము మొత్తం ముందరనే జనరల్ క్లాస్ కానీ మొత్తం ముందరనే ఉంటుండే, ఫ్లాట్ వీల్స్ లేవు, అందుకనే మళ్ళీ మా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మీతో కలుస్తాను డిపార్చర్ లో. కాజీపేట నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. జస్ట్ 5 minutes హాల్ట్ అయితే తీసుకుంది కాజీపేట జంక్షన్ లో. అండ్ మన ట్రైన్ నెక్స్ట్ హాల్ట్ వచ్చి డైరెక్ట్ చెర్లపల్లి నుంచి నాన్ స్టాప్ చెర్లపల్లి వరకు అయితే తీసుకుంటది. చెర్లపల్లి తర్వాత మౌలాలి క్యాబిన్ బైపాస్ నుంచి కాచిగూడ అయితే వెళ్తాము. నిన్నటి వరకు చెర్లపల్లి నుంచి సికింద్రాబాద్ డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోయిండే, బట్ ఇప్పుడు చెర్లపల్లి తర్వాత మౌలాలి బైపాస్ తీసుకొని కాచిగూడ అయితే వెళ్తుంది.
లూప్ స్కిప్ గట్కేసర్లో లూప్ స్కిప్ అయితే చేస్తున్నాము. ఎంపీఎస్ స్కిప్ అయితే ఉందనుకున్నా, బట్ అర్థమైపోయింది బీబీ నగర్ నుంచి మెల్లగా వస్తుంది. మన ముందే శబరి ఎక్స్ప్రెస్ ఉంది, సో దానివల్ల మనకి అంత ప్రిఫరెన్స్ దొరుకుతలేదు. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి. ముందు శబరి ఉంది, మనం అయితే గట్కేసర్లో ఉన్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ బీబీ నగర్కి గట్కేసర్కి మధ్యలో ఛత్రగచ్చి స్పెషల్ ఫైర్ ఉంది. ఛత్రగచ్చి సికింద్రాబాద్ స్పెషల్ ఫైర్ అయితే ఉంది వెనకాల. అందుకని మరీ ఫాస్ట్ పోతలేదు, మరీ స్లో పోతలేదు, మీడియంగా అయితే పోతుంది. లూప్ స్కిప్ అయితే వేస్తున్నాం గట్కేసర్. చెర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ స్టేషన్ ఇది. రీసెంట్గానే ఇనాగ్రేషన్ అయితే అయింది. బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ అసలు సేమ్ ఎయిర్పోర్ట్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది ఈ స్టేషన్. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్మినల్ స్టేషన్ ఇది. టోటల్గా 336 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే CHZ. ఇక్కడైతే 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. సో ఇక్కడ నుంచి మౌలాలి బైపాస్ క్యాబిన్ నుంచి అయితే కాచిగూడ అయితే వెళ్తుంది. ఇక్కడ జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే చెర్లపల్లిలో. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 36 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి అయితే 18 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. ఒరిజినేటింగ్ ట్రైన్స్ కూడా ఇంకా పెంచుతున్నారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి. అనౌన్స్మెంట్ వింటున్నారు కదా, మరీ అయితే చెప్తున్నారు. శాతవాహన వచ్చి సికింద్రాబాద్ వెళ్ళదు, మల్కాజ్గిరి నుంచి కాచిగూడ వెళ్తుందని మరీ అయితే అనౌన్స్మెంట్ అయితే చెప్తున్నారు. సో మీతో కలుస్తాను డిపార్చర్ లో. మన వెనకాల ఏదైతే సత్రాగచ్చి సికింద్రాబాద్ స్పెషల్ ఫేర్ అన్నో అది ఓవర్టేక్ చేస్తుంది చెర్లపల్లిలో అది ఓటీ చేస్తుంది. ఫుల్ క్లియరెన్స్. దానికి ఓటీ చేయాల్సిన పని ఎందుకు వచ్చిందంటే అది 21 hours లేట్ అయితే నడుస్తుంది, అందుకని ఓటీ చేయవలసి వచ్చింది. చూస్తున్నాము డిపార్టే చేస్తలేదు. దగ్గర 15-20 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పటివరకు మన ట్రైన్ అయితే డిపార్టే కాలేదు. ఇంకా మేమైతే ఫ్రెండ్కి అయితే వచ్చేసినాం. ఒక ఓవర్టేక్ అయితే అయింది. ఇప్పుడు ఒక గూడ్స్ ఓవర్టేక్ చేసింది ఈ లేన్లో. మళ్ళీ ఒక గూడ్స్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. మనకైతే హైదరాబాద్ డివిజన్ నుంచి అయితే క్లియరెన్స్ దొరకలేదు. ఇంకోటి ముంబై LTT అయితే వచ్చేసింది. శాతవాహనకి పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? నేను చెప్తాను. శాతవాహన అనేది గుంటూరు డిస్టిక్లో ఒక ఫేమస్ డైనాసిటీ. అప్పట్లో రాజుల కాలం నాడు నుంచి ఉన్న ఒక శాతవాహన డైనాసిటీని చూసుకొని ఈ శాతవాహనకు అయితే పేరు పెట్టడం అయితే జరిగింది. కోచ్ పొజిషన్ చూసుకుంటే దీనికి వచ్చి 8 అయితే జనరల్ క్లాసెస్ ఉంటాయి, 6 అయితే సెకండ్ సీటింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి, 2 AC చైర్ కార్, ఇంకా ఒక ప్యాంట్రీ కార్, ఒక EOG, ఒక SLRD. దీంట్లో శాతవాహనకి పబ్లిక్ డిమాండ్ పెరగడంతో దీంట్లో సెకండ్ సీటింగ్ అయితే ఒకటి యాడ్ చేశారు. సో DE1 తోనైతే ఒక కోచ్ అయితే యాడ్ చేశారు. సో ఇవైతే కోచ్ పొజిషన్. టోటల్ గా చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది ఈ శాతవాహన సూపర్ ఫాస్ట్. చూద్దాము ఎప్పుడు డిపార్చర్ అవుతుందో. నాకు తెలిసి ఇంకా టైం పడుతుందేమో అని అనిపిస్తుంది. 12:30 అయితే అవుతుంది. మనం ఇక్కడ చెర్లపల్లికి అయితే 36 మినిట్స్ డిలేతో వచ్చినాము. ఇంకా చూద్దాము ఎంత టైం తీసుకుంటుందో. మన ఆపోజిట్లో అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది, క్యాప్చర్ చేద్దాం ఆ ట్రైన్. సో మన ట్రైన్కి డిపార్చర్ అయితే దొరికింది.
అండ్ ఇక్కడ నుంచి ఎస్ఆర్సి సత్రాగచ్చి WIP7 అయితే లీడ్ చేస్తుంది. యశ్వంత్పూర్ లక్నో సూపర్ ఫాస్ట్ వయా కాచిగూడ. బాబా జనరల్ క్లాసులు చూడండి ఎట్లున్నారో, వాము. మన ట్రైన్కి కూడా డిపార్చర్ అయితే దొరికేసింది, ప్రొసీడ్ సిగ్నల్ అయితే వచ్చింది, డిపార్ట్ కూడా అయింది చెర్లపల్లి నుంచి ఆఫ్టర్ ఏ లాంగ్ హాల్ట్. నార్మల్గా స్లీపర్ క్లాసే ఫుల్ అది ఉంటుందంటే, మళ్ళీ జనరల్ క్లాస్ అబ్బా బాబోయ్ నరకమే ఇంకా ఈ ఎండాకాలంలో. ఇంకోటి మనము ప్రైజెస్ చూసుకుంటే, మేము సెకండ్ సీటింగ్ అయితే బుక్ చేసుకున్నాము. మేము ఇంకా ముగ్గురం అయితే ట్రావెల్ చేస్తున్నాం విజయవాడ నుంచి కాచిగూడ మధ్యలో. సో 3 మెంబర్స్ బుక్ చేస్తున్నాం కాబట్టి పర్ పర్సన్ అయితే 170 రూపీస్ అయితే పడుతుంది సెకండ్ సీటింగ్. జనరల్ క్లాస్ టికెట్స్ చూసుకుంటే 130 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా ఏసీ చైర్ కార్ టికెట్ ప్రైసింగ్స్ చూసుకుంటే 570-580 రూపీస్ అయితే పడుతుంది. ఈ గూడ్స్ ట్రైన్ అయితే ఏనే ఓవర్టేక్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది మౌలాలి క్యాబిన్ వెళ్తుంది. మన ట్రైన్ కూడా మౌలాలి బైపాస్ క్యాబిన్ వెళ్తుంది. దీని వెనుకలో వెళ్ళినాం అనుకో మన ట్రైన్ డిలే అవుతుంది. ఫస్ట్ మన ప్రిఫరెన్స్ అయితే మన ట్రైన్నే ఇస్తారు, అందుకనే దాని అయితే డేంజర్ సిగ్నల్ వేసి ఆపిచ్చేసారు. మన ట్రైన్ అయితే డైవర్ట్ తీసుకొని వయా మల్కాజ్గిరి నుంచి కాచిగూడ సీతాఫల్ మండి బైపాస్ నుంచి కాచిగూడ అయితే వెళ్ళిపోతుంది. ఎక్స్పెక్టెడ్ చెప్పినట్టే అయింది, ట్రైన్ క్రాసింగ్ అయితే అవుతుంది, ఫుల్ స్వింగ్లో అయితే వస్తుంది. శబరి హైదరాబాద్ త్రివేంద్రం సెంట్రల్ శబరి అయితే జింగ్ అయింది, ఇప్పుడే క్రాసింగ్ అయింది. సో ఇప్పుడు రైట్ తీసుకుంటున్నాడు మౌలాలి బైపాస్ క్యాబిన్. మౌలాలి సి క్యాబిన్ బైపాస్ చూడండి, సికింద్రాబాద్ లేన్ ఇది. మెయిన్గా ఈ గుర్తు ఏం తెలుసా, సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ డివిజన్లోకి అయితే ఎంటర్ అయినామని ఈ గుర్తు. ట్రాక్స్ మీద ఎప్పుడన్నా కలర్స్ వేసి ఉన్నా చూసుకుంటే డివిజన్ చేంజ్ అయినట్టు గుర్తుంది. ఇప్పుడు మనం కంప్లీట్గా హైదరాబాద్ డివిజన్ టేక్ ఓవర్లకు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ట్రైన్ అనేది కాచిగూడ హైదరాబాద్ డివిజన్ అయితే ఆపరేట్ చేస్తారు. అదే సికింద్రాబాద్ డివిజన్ అయి ఉంటే ఈ పార్టీకి సికింద్రాబాద్ కూడా వెళ్ళిపోతుండే. బిఫోర్ టైం అయితే సికింద్రాబాద్ వెళ్ళిపోతుండే. కొంచెం ఈరోజు ఫస్ట్ డే కాచిగూడ కాబట్టి కొంచెం అటు ఇటు చూసుకొని అయితే చేస్తున్నారు. సో ఈ లైన్ చూసుకోండి, మనం వచ్చిన లేనే, కాకపోతే చెర్లపల్లి నుంచి మౌలాలి సి క్యాబిన్ నుంచి డైవర్ట్ అయ్యి పైన నుంచి అయితే వెళ్తున్నాం మల్కాజ్గిరి నుంచి. ఇది కిందది కాజీపేట లేను. మనం అట్లా చుట్టూ తిరిగి వచ్చి క్యాబిన్స్ నుంచి చుట్టూ తిరిగి పైకి నుంచి అయితే వెళ్తున్నాం సీతాఫల్ మంది క్యాబిన్ నుంచి. ఇట్లా మొత్తం చుట్టూ తిరగకుండా అయితే కింది నుంచి ఒక లైన్ అయితే వేస్తున్నారు. ఈడ డైరెక్ట్ సీతాఫల్ మంది క్యాబిన్ నుంచి కాచిగూడ పోవడానికి
ఇది చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. ఏమైనా ట్రైన్స్ వచ్చినా కూడా కంప్లీట్గా మల్కాజ్గిరి బైపాస్ క్యాబిన్స్, మళ్ళీ మౌలాలి సీ క్యాబిన్ అదంతా ప్రాసెస్ అయిపోతుంది. ఈ ట్రాక్ అనేది వేస్తున్నారు కదా, ఈ ట్రాక్ అనేది వేసిన తర్వాత మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి డైవర్ట్ అయిపోయి. సీతాఫల్ మంది బీ క్యాబిన్. డీప్ కర్వ్ అయితే ఉంటుంది. బి సీతాఫల్ మంది బీ క్యాబిన్ నుంచి సి క్యాబిన్కి అయితే వెళ్తాం. ఇప్పుడు మొత్తం కర్వింగ్ చూడండి. ఆల్రెడీ అక్కడ ట్రైన్ పోతుంది, మనకి ఇంకా క్లియరెన్స్ ఉండదు. మనం ఆల్రెడీ లేట్ వచ్చినామంటే మళ్ళీ ఇది ఒక ట్రైన్ వల్ల మళ్ళీ క్లియరెన్స్ అయితే ఇయ్యడు సరిగ్గా. అయితే మనం కాచిగూడకి అయితే వచ్చేసినాము. ఇట్లా మనం కాచిగూడకు రాగానే ఇట్లా ఎంట్రీ అయినామో లేదో సడన్గా వర్షం స్టార్ట్. ఫుల్ వర్షం అయితే పడుతుంది. మస్తు అనిపిస్తుంది ఈ క్లైమేట్ చూస్తే. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. అందరం విషయంలో చూసుకుంటే శాతవాహన అయితే నేను విన్నది ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్ రన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అదైతే నేను విన్నాను. బట్ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను. నాకైతే మహబూబాబాద్ ఏదైతే మహబూబాబాద్ ఉందో ఆ స్ట్రెచ్లో మాత్రమే 130 స్పీడ్ అయితే కొట్టిండు. మిగతాదంతా 110, 115, 120 మ్యాక్సిమము. సో అదైతే రెండు విషయంలో చూసుకుంటే యావరేజ్ అనేది చెప్తాను. చూసుకుంటే మన ట్రైన్ వచ్చి 11:40 to 11:50 మధ్యలో అయితే చెర్లపల్లికి అయితే వచ్చేసింది. బట్ ఏంటంటే ఈ ఫస్ట్ టర్మినేషన్ అయింది కాబట్టి ఫస్ట్ సికింద్రాబాద్ డివిజన్ నుంచి హైదరాబాద్ డివిజన్లకు రావాలి కాబట్టి కొంచెం అయితే టైం అనేది డిలే అయింది. సో డిలే చూసుకుంటే మాత్రం 1.5 hour అయితే తీసుకోండి ఇది కాచిగూడకి రావడానికి. నార్మల్గా సికింద్రాబాద్ వెళ్ళి ఉంటే సికింద్రాబాద్ డివిజన్ నుంచి అయితే బిఫోర్ టైం అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అవుతుండే ఈ ట్రైన్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Kachigoda railway station. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind is